నేడు మేము మేలైన గోధుమతో పోషించి కొండ తేనెతో సంతృప్తి పరిచేదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ప్రభు క్రీస్తునందు ప్రియ విశ్వాసని విశ్వాసాల రోజు తల్లి అయినటువంటి తిరుసభ క్రీస్తు పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ మహోత్సవం రోజున క్రీస్తే స్వయముగా మన మధ్యలోనికి వెంచేసి తన పవిత్ర శరీర రక్తములను త్యాగం చేస్తూ ఉన్నాడు. ఈ త్యాగం ద్వారా మనము తన యొక్క పవిత్రమైన బిడ్డలుగా ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, బలాన్ని పుంజుకుంటూ ఉన్నాం అనుదిన జీవితంలో. అయితే ఈ ఆధ్యాత్మికమైన బలంను పొందుటకు అందుకు యోగ్యత, అర్హత అనేటువంటిది మన జీవితంలో ఎంతో అవసరము. ప్రతిసారి క్రీస్తు మనకు ఈ పవిత్రమైనటువంటి శరీర రక్తములను ఇచ్చుటకు తగినటువంటి నమ్మకము, విశ్వాసము అనేటువంటిది మనకు ఎంతో అవసరము. ఇవి లేకుండా మనము ఏ గమ్యం చేరలేము, ఎలాంటి శక్తిని పొందలేము, ఎలాంటి అనుభూతిని కూడా పొందలేము అనేటువంటి సత్యము మనకు క్రీస్తు వివరిస్తున్నాడు. మరి క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములను స్వీకరించేటువంటి మనము క్రీస్తు త్యాగములో ఈ దివ్య సప్రసాదాలను మనం స్వీకరించేటువంటి ముందు క్రీస్తు ఆస్వాదిస్తూ ఉన్నాడు. మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. మరి విరచి పంచి పెడుతూ ఉన్నాడు. మనము కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాము, మన అనుదిన జీవితంలో నా యొక్క హృదయము విరిగిపోయింది, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, సాగలేను, నా జీవితాన్ని కొనసాగించలేను అని పలుకుతూ ఉంటాను. క్రైస్తవ బిడ్డగా మనము ధ్యానించుకుంటే విరిగిపోయినటువంటి హృదయంతోనే ముందుకు నడవగలగాలి క్రీస్తు యొక్క శక్తితో. ఎందుకంటే ప్రతిదినము మనము ఈ పవిత్రమైనటువంటి శరీర రక్తాలను ప్రతిస్తున్నాం కనుక ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి లోటులలో ఉన్నా విరిగినటువంటి హృదయంతో, నమ్మకంతో దేవుడు ఉన్నాడని నడిచి
తన యొక్క దివ్య శరీర రక్తాలను ప్రజెంచి విశ్వసించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి ఫలాన్ని మనము పొంది ఎటువంటి సంపూర్ణమైన మనము కాగలము విశ్వాసం ద్వారా. మరి క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తాలను ప్రతించబోయేటువంటి మనము ఈ పండుగ రోజున దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, తన యొక్క ఆశీర్వాదాలు కేవలం ఈ రోజే కాకుండా ప్రతిదినము అనుదినము మన జీవితాంతము మనకు తోడుగా ఉండాలని ఈ దివ్యపురుషుడు ప్రార్థిస్తూ, మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క దయ కొరకు ప్రార్థించుతారు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణాయకమైన మరణమును సంకేతమును మాకు ప్రసాదించితేవి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము ఆరోపించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చేయుచున్నాము. యావే మీకు ఈ నియమము ప్రసాదించి మీతో చేసుకున్న నిబంధనము సంబంధించిన రక్తము ఇదియే. మొదటి పట్టణము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోసే ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి యావే చేసిన నిబంధనమును చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోసే యావే చేసిన నియమములన్నిటినీ లిఖించెను. మరునాటి పొద్దుట కొండ పాదు దగ్గర పూజా పీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోసే దహన బలులు అర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను అర్పించుటకు ఇశ్రాయేలీయులలో 12 పడచువాండ్రను కొంతమందిని పంపెను. మోసే కోడెల నెత్తురులతో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోసే పల్లెములోని నెత్తరు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు
ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృష్టించిన దేవా, నీకే సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణలను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయును. 2వ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 11 నుంచి 17 వరకు. సోదరులారా, క్రీస్తు ఇటనున్న స్వర్విషయములకు ప్రధాన యాజకులను వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టము సంపూర్ణమునైన అది మానవ నిర్మితం కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమును తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించింది. మేకల ఎద్దుల రక్తమును, దహింపబడిన దూడం బూడిదను, మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులకు చేయును. అట్లయినచో ఇక నిత్యులకు ఆత్మకారం తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించబడిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణలను ఇంకనూ ఎంతగానో శుద్ధి చేయదు కదా. ఈ కారణం వలన దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వము పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలంలో ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
ప్రభువు మీతో ఉండదుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 26వ వచనం వరకు. పాస్కా బలి అర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనము సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు, అచ్చట కడవతో నీటిని తీసుకుని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కా భోజనము సిద్ధపరపబడునని చెప్పాను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరంలో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. వారు భుజించుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకి ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తర్వాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా వందనములు చెల్లించి వారికి అందించి దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని దేవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతమును పాడిన పిదప ఓలీవు కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను మనం కొనియాడుతున్నాం. మనము పలు సందర్భాల్లో చారిత్రకంగా యేసు ప్రభు యొక్క ముఖ్యంగా గురువు దివ్య బలి పూజలో ఆశీర్వదించబడినటువంటి దివ్య సప్రసాదము మాంసపు ముద్దగా మారింది అని చాలాసార్లు మనం విని ఉన్నాం. ఈ మధ్య కాలంలో గత మామూలుగా ఒక 2 నెలల నుంచి అనుకుంటా రామాపురంలో మరియమాత స్వరూపము నుండి కన్నీరు వచ్చిందని, దివ్య బలి పూజ సమర్పిస్తున్నప్పుడు ఆ కార్పొరలంతా కూడా రక్తంతో నిండిపోయిందని, దాన్ని చూడడానికి పలు రకాల అంటే ఇతర డిస్ట్రిక్ట్ నుండి కూడా ఎంతో మంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రదేశం యొక్క స్థితిగతులను మనం గమనించినట్లయితే ఆ ప్రదేశం అంతా కూడా
హిందువులతో, ముస్లింతో నిండి ఉంది. క్రైస్తవత్వం చాలా తక్కువ ఆ రామాపురంలో. అక్కడికి ఏ ఫాదర్ పోయినా కూడా ఇక్కడ పూజలు అంటే ఎవరు కూడా విశ్వాసం లేరు, గుడికి ఎవరు రారు, దివ్యబలి పూజ సమర్పించినా కూడా 10 మంది కంటే ఎక్కువ ఉంటారంట. అలా ఎంతో విశ్వాసం సన్నగిల్లబోతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో మనం చూస్తాం ఒక క్యాండిడేట్గా ఉండడానికి, అంటే కమ్మన్సీ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఒక స్త్రీకి ప్రభు దర్శనమిస్తూ ఆమె ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడని, మరియ తల్లి ముఖ్యంగా ఆమె ద్వారా మాట్లాడుతుందని, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె మళ్ళీ పోయి ఆ లైక్ ఒరిస్సా రాష్ట్రానికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆమె అక్కడ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అక్కడ చూస్తే ఆ హోస్ట్ మొత్తం కూడా బ్లడ్తో నిండి ఉందని పోయిన ఆదివారమే ఆమె అక్కడికి రావడం జరిగింది. అక్కడ పెద్ద దివ్యబలి పూజ సమర్పిస్తూ ఎంతో మంది తండోపతండాలుగా వెళ్తూ వస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చూసిన వాళ్ళు ఇదిగో మేము చూసాము, మేము ఆ అనుభూతిని మేము పొందుకున్నామని కొంతమంది చెప్పారు. ఇక్కడి నుంచి మన సిస్టర్లు కూడా కొంతమంది పోయారు. నేను ఫాదర్ ఇద్దరు మేము కూడా పోయాము, కాకపోతే ఆ అమ్మగారు లేదనుకో. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఇంతగా ఆ అప్పము ద్రాక్ష శరీర రక్తాలుగా మారుతుందంటున్నారు, ఎంతోమంది చూస్తున్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిజంగా దేవుని ప్రణాళికనా లేదా ఇదేమైనా కట్టుకథనా అంటే చాలామంది క్షుణ్ణంగా పరిశీలించి ఇది కట్టుకథ కాదు, ఇది దేవుడు ఈ అద్భుతాన్ని చేస్తున్నాడని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఇలా జరిగింది, చనిపోయి పునరుత్థానం అయిన తర్వాత కూడా ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. కానీ ప్రస్తుతము ఎక్కడో జరగడం కాదు, మన మధ్యలోనే జరుగుతుంది. మన మధ్యలో జరుగుతున్నప్పుడు మనము దివ్య బలి పట్ల, దివ్య సప్రసాదం పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? ఇది ప్రశ్నార్థకం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఫాదర్లు యూట్యూబ్లో ఇలా రాశారు, మన డయాసిస్ ఫాదర్లే ఏమని రాశారంటే, యేసు ప్రభు శరీర రక్తంగా మారుతున్నటువంటి ఆ దివ్య సప్రసాదంని ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది అనుభూతిని పొందుకుంటున్నారు. కానీ ఎందుకు దీన్ని తల్లి శ్రీ సభ అంగీకరించట్లేదు? ఇది యేసు ప్రభు శరీర రక్తంగా మారుతుంది కాబట్టి ఇది అద్భుతము అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఆ బ్లడ్ని దాన్ని టెస్టిఫై చేయట్లేదు? ఇలాంటి ప్రశ్నలతో కూడా చాలా మంది యూట్యూబ్లో వాళ్ళ ప్రసంగాలు చెప్తూ ఎంతో మంది విశ్వాసాన్ని వాళ్ళు బలపరుస్తున్నారు. మరి ఏం చెప్తున్నారు నాకు తెలియదు. కానీ కొంతమంది అయితే ఇలాంటి విశ్వాసం మనలో ఇంకా ఎక్కువగా పెరగాలంటే ఇలాంటి అద్భుతం కేవలం ఒకసారి కాదు, అందరికి కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలి అనేటువంటి దృక్పథంతో మనమందరము ఆ దివ్య సప్రసాద నాథుని పట్ల గౌరవాన్ని మనం కలిగి ఉండాలని ఆ యూట్యూబ్లలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఉన్నప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుల, ఒక అద్భుతము మరి ముఖ్యంగా అది క్రీస్తు శకం 1996 సంవత్సరంలో అర్జెంటీనా దేశంలో ఆగస్టు 18వ తేదీన మరి ముఖ్యంగా సెయింట్ మేరీస్ చర్చ్ కథీడ్రల్ నందు ఒక క్యాండిల్ స్టాండ్ ఉంటుంది కదా, క్యాండిల్ స్టాండ్. ఆ స్టాండ్ లో క్యాండిల్ అన్నీ ఉన్నాయి, వెలుగుతున్నాయి ప్రవృత్తి. అందులో ఒక అప్పము పడిపోయిందట, ఒక అప్పము అందులో పడిపోయింది. ఆ అప్పాన్ని ఒక స్త్రీ చూసి, ఇదిగో ఆ క్యాండిల్ స్టాండ్ లో ఒక అప్పం పడిపోయింది, అది ఆశీర్వదించబడిన అప్పమా లేదా సాక్రిఫైస్ తీసుకొచ్చి ఆడ పడేసినా ఎవరికి తెలియదు. కాబట్టి ఆ అప్పాన్ని నువ్వు ఏదైనా చూడండి స్వామి దాని గురించి అని చెప్పినప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ ఆయన పేరు జార్జి మరియారు. అది ఈనాటి ప్రస్తుత పోపు గారి పేరు. ఆయన పోపు గారి కాకముందు ఉన్నటువంటి పేరు. ఆయన అక్కడ ఆ చర్చిలో ఉన్నాడట, ఈనాటి ప్రస్తుత పోపు గారు. ఈ పోపు గారు ఏం చేశారు, ఆ అప్పాన్ని తీసుకొని, ఒక పాత్రను తీసుకొని ఆ అప్పంలో కొన్ని నీళ్లు పోసి దివ్య మందసంలో పెట్టాడట. ఎన్ని రోజులు పెట్టాడు? దాదాపు
8 days 8 రోజుల పాటు అది ఆశీర్వదించబడిందా అని తెలియదు. అది ఎందుకు అలా పెట్టాడంటే అది అంతా కూడా దుమ్ముతో ధూళితో నిండి ఉంది. దాన్ని ఆయన కన్స్యూమ్ చేయలేక దాన్ని ఆ విధంగా మందసంలో పెట్టడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 8 రోజుల తర్వాత అది అంతా కూడా నీరుగా మారిపోతుందిలే, దాన్ని ఎక్కడైనా చెట్లకు కానీ ఎక్కడైనా పడేద్దామా అని, లేకపోతే ఏమో ఉందో చూద్దామని 8 రోజుల తర్వాత మందసాన్ని ఓపెన్ చేసి చూస్తే అదంతా కూడా ఆ పాత్ర మొత్తం కూడా మాంసపు ముద్దలా ఉందట. ఆయనకేం అర్థం కాలేదు, ఇదేంటి, ఇది మాంసపు ముద్దలాగా మారిపోయిందని ఆ పోపు గారు ఇమ్మీడియట్ గా దాన్ని ఏం చేశారంటే మెడికల్ ల్యాబ్ పంపించారు. ఇదో ఈ మాంసాన్ని నువ్వు కొంచెం టెస్ట్ చేయండి అని. ఆనాడు ముఖ్యంగా ఆ డాక్టర్ గారు దాన్ని మెడికల్ ల్యాబ్ లోకి పంపించిన తర్వాత దాని బ్లడ్ ని టెస్ట్ చేసిన తర్వాత దానిలో ఆ బ్లడ్ లో ఆ తెల్ల రక్త కణాలు అప్పటికి కూడా సజీవంగానే ఉన్నాయంట. ఆ అప్పంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంసంగా మారినటువంటి ఆ బ్లడ్ లో ఆ తెల్ల రక్త కణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పైగా ఆ మెడికల్ ల్యాబ్ లో వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే ఆ బ్లడ్ ఎటువంటి స్థితిలో ఉంది. కొన్నిసార్లు మన బ్లడ్ మనం తీసుకున్నారనుకో, ఆ బ్లడ్ ఆ యొక్క రక్తము కోపంగా ఉందా అంటే ఆ బ్లడ్ లో సెల్స్ ఏ విధంగా కోపంగా ఉన్నాయా, ప్రశాంతంగా ఉందా, అది కూడా చెప్తుందట. నాకైతే తెలియదు, నేను హిస్టరీ స్టూడెంట్ని. కానీ ఆ డాక్టర్ చెప్తాడు ఈ యొక్క బ్లడ్, ఈ రక్త కణాలు ఒక ఆవేదనతో కూడినటువంటి, బాధతో కూడినటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగము నుండి వెలువడినటువంటి రక్తము అని చెప్తారట. అంటే ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తు ప్రభు హృదయం నుండి జాలువారబడినటువంటి బ్లడ్ అది. క్రీస్తు ప్రభు హృదయం ఏ విధంగా ఉందంటే అందరూ కూడా తన దగ్గరికి రావాలి, తనను గౌరవించాలి, అందరూ కూడా క్రీస్తే నా దేవుడు, క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే నాకు జీవము గల దేవుడు అని గుర్తించాలనేటువంటి ఆవేదనతో ఉడికిపోతున్నటువంటి రక్తం అట అది. కానీ ఆ డాక్టర్కి తెలియదు అది ఒక అప్పము నుండి వచ్చినటువంటి రక్తం అని. ఆ డాక్టర్ అనుకున్నాడు అది ఒక మానవుని యొక్క శరీరంలో నుండి తీసినటువంటి రక్తమే అని ఆయన అనుకోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే అది ఒక అప్పము ద్రాక్ష రసంగా మారినటువంటి బ్లడ్. కాబట్టి ఈ విధముగా దివ్య బలి పూజలో సమర్పించబడినటువంటి ప్రతి ఒక్క అప్పంలో కూడా ఆ జీవము గల సప్రసాద నాథుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతోనే మనమందరం కూడా ఈ పండుగను మనం కొనియాడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు అప్పని మనం చేతికి ఇవ్వండి బాధ, ఎందుకు మీరు 4 కిలో పెట్టుకున్నారు, 4 ఇస్తున్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో అది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకసారి గమనించండి, అప్పంలో ఉన్నటువంటి ఆ చిన్న అప్పంలో ఉన్నటువంటి యేసు ప్రభు ఆ చిన్న అప్పము ముక్కగా మారి క్రింద పడిపోయింది అనుకో, దాంతో ఉండడా? ప్రతి ఒక్క అప్పంలో ఉన్నటువంటి చిన్న రేణువుల్లో కూడా ఉంటున్నాడు. కాబట్టి మీరు చేతిలో తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు చేతికి ఆ పార్టికల్స్ ఉండిపోతాయి, కొన్నిసార్లు కింద పడిపోతాది. కాబట్టి ఆ విధముగా నువ్వు చేతిలో తీసుకొని చేతిలో ఏమి లేకుండా నువ్వు శుద్ధంగా నువ్వు స్వీకరిస్తే పర్వాలేదు. నువ్వు తీసుకున్నావా, చేతులు దులుపుకొని పోతున్నావా అంటే ఏదైనా ఆ యొక్క అప్పం యొక్క ఆ పార్టికల్స్ ఉన్నాయంటే నీవు ఆ క్రీస్తు ప్రభువుని అఘోరపరిచిన వాళ్ళు అవుతున్నారు. అందుకనే తల్లి శ్రీ సభ దీనిని ఏమాత్రం అంగీకరించదు. ఆ కరోనా సమయంలో మాత్రము అది చేతికి ఇవ్వమని చెప్పింది, కానీ తర్వాత అందరూ కూడా మళ్ళీ ఆ టంగుకే ఆ దివస ప్రసాదాన్ని ఇస్తారు. కాబట్టి మనము ఈ యొక్క పండుగ రోజున మనం గుర్తించాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రభు అప్పములో ఆ జీవము గల దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం గమనించాలి. దాని ద్వారా మన విశ్వాసం కూడా ఇంకా బలపడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ రోజు మనం అనుకుంటున్నాం చాలా మంది అద్భుతం జరిగితేనే నేను విశ్వసిస్తాను, అద్భుతం జరిగితేనే నేను ఆ గుడికి పోతాను, అద్భుతం జరిగితేనే నాకు ఏదైనా మంచి జరిగితేనే నేను ఈ పని చేసి పెడతాను. ఒకటి, విశ్వసించే వారు, ముఖ్యంగా విశ్వసించే వారికి అద్భుతాలతో పని లేదు.
నీకు దేవుడి పట్ల విశ్వాసం ఉందా? అయితే నీకు అద్భుతం పని లేదు. నీ విశ్వాసం బట్టే నిన్ను దేవుడు స్వస్థత పరుచున్నాడనే మాటను మన పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల వింటున్నాం. ఎందుకు వింటున్నాం? వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే దేవుణ్ణి కొన్నిసార్లు నేను సహాయం చేయను అన్నటువంటి సందర్భంలో కూడా వారి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని ప్రభువు వారికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసమే మనకు అద్భుతాలు చేసి పెడుతుంది. నీలో సరి అయినటువంటి విశ్వాసం లేకపోతే నీకు ఏ అద్భుతం జరగదు. మనం అనుకుంటుంటాం, ఎందుకు నాకు జరగట్లేదు అద్భుతాలు? ఎందుకు జరగట్లేదు అంటే మనలోని బలహీనతల వల్లనే. కాబట్టి కొన్నిసార్లు ఒకటి మనము విశ్వసించకపోతే మనకు అద్భుతాలు జరగవు. ఒక్కోసారి మనకు అద్భుతాలు జరిగినా కూడా మనలో విశ్వాసం లేకపోయినా కూడా మనం గుర్తించలేని పరిస్థితి. కాబట్టి కొన్నిసార్లు మనకు అద్భుతాలు, కొన్నిసార్లు కాదు, మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రతికున్నామంటే ప్రతిరోజు ఒక అద్భుతమే. నువ్వు మాట్లాడగలగడం అద్భుతం, నువ్వు చూస్తున్నావంటే ఇది ఒక అద్భుతం. ఎంతో మందికి అన్ని అవయవాలు పనిచేసినట్టే ఉంటాయి, ఏం పనిచేయవు. కొన్నిసార్లు మాట్లాడలేరు, కొన్నిసార్లు చూపు ఉండదు, కొన్నిసార్లు స్పర్శ జ్ఞానం ఉండదు. అన్ని బాగా ఉంటారు కానీ చెయ్యి ఎత్తలేరు, చెయ్యి దించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితిలో ఎంతో మంది ఉండగా దేవుడు నిన్ను ఎంతో మంచి ఆరోగ్యంతో దీవిస్తున్నప్పుడు అది అద్భుతం కాదా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు అద్భుతం అనేది ఏదో నువ్వు విశ్వసిస్తేనే కాదు, ప్రతిరోజు దేవుడు మన జీవితంలో అద్భుతంగా మనల్ని సంరక్షిస్తూ మనకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో మంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు. కానీ మనకు మాత్రం ఏ హాని జరగకుండా దేవుడు మనం సురక్షితంగా కాపాడుతున్నాడు. కానీ మాత్రం మనం అద్భుతమని మనం అనుకోలేకపోతున్నాం. అది మన దాకా వచ్చినప్పుడే మనకు అద్భుతమైంది. వేరే వాళ్ళు జరిగితే పోయినారు, పోతే పోనీలే, ఇలాంటి వాళ్ళు భూమికి బరువై ఉన్నారని కూడా మనం అనుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే పరిస్థితి నీకు వస్తే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఆ దివ్య సప్రసాదనాల పట్ల మనము విశ్వాసం కలిగినట్లయితే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడనేదే ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇంకొకటి, మనము మామూలుగా అన్నం కానీ ఏదైనా మంచి ఫుడ్ తింటే కనుక అది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. మన కండ బలం, గుండె బలం అన్ని పెరుగుతాయి. కానీ దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తే నీకు కండబలం రాకపోవచ్చు కానీ ఆత్మీయ బలం అనేది పొందుకుంటామని పునీత ఆగస్టు వారు చెప్తారు. దివ్య సప్రసాద నాదుని మనం స్వీకరించినప్పుడు క్రీస్తు ప్రభువుగా మనం అందరం కూడా మారిపోతున్నామట. మన శరీరంలోకి క్రీస్తు ప్రభువు వేరు చేసి వస్తున్నాడు. మనమందరం కూడా క్రీస్తు ప్రభువులో భాగస్థలం అవుతున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మనం దివ్య సప్రసాదం నేర్చుకున్నప్పుడు జపాన్ నేర్పుతారు పిల్లలకి. దివ్య సప్రసాదము దానికి రుచి ఉందా అంటే రుచి లేదు, ఏం రుచి ఉండదు. కానీ రుచి లేకపోయినా కూడా దాంట్లో రూపు, రంగు ఏది మారదు. కానీ అది ప్రభు యొక్క శరీర రకాలుగా మారిపోతుంది. చూడ్డానికి రూపు అట్లాగే ఉంటుంది, రంగు అలాగే ఉంటుంది. కానీ నీ విశ్వాసంతో చూస్తే దానిలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తంగా క్రీస్తు ప్రభుగా మారిపోతుంది. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతాయని మనమందరం కూడా గుర్తించాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణం అంతా కూడా మనకి ఏం చెప్తుందంటే, అలనాడు జంతువుల యొక్క రక్తాన్ని మనం ప్రోక్షించిన స్థలమందల్లా శుద్ధి చేయబడుతుంది అని. దూడలను, ఎద్దులను, గొర్రెలను వారందరూ కూడా బలులు అర్పించేవారు. పాత నిబంధనలో మనం చూస్తాం. నిర్గమకాండంలో ఇందాక మీరు చదివినటువంటి ఆ మొదటి పట్టణంలో ఆ బలుల యొక్క రక్తాన్ని, ఆ జంతువుల యొక్క రక్తాన్ని చల్లించినప్పుడు అదంతా కూడా పవిత్రం చేయబడుతుందట. ఆ విధంగా పాపం తొలగిపోతుందట. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు నూతన నిబంధనలో మనం చూసినటువంటి ఈనాటి రెండవ పట్టణంలో చూస్తే, ఈ రెండవ పట్టణంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మానవాళి అందరూ కూడా పవిత్రం చేయబడుతున్నారు అనే సత్యాన్ని ఈనాటి రెండో పట్టణము మనందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమ సహోదరి సహోదరులారా, ఇంకా మనం ఏం చెప్తుందంటే, ఈనాటి రెండో పట్టణంలో ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయంలో 12వ వచనంలో చివరి వాక్యాన్ని మనం చూస్తే, అది మనకి శాశ్వత రక్షణను సంపాదించి పెడుతుందట.
ఈ యొక్క దివ్య సప్రసాదము మనందరికి కూడా శాశ్వతమైనటువంటి రక్షణకు మనమందరం కూడా అర్హులం అవుతామని ఇలాంటి రెండో పట్టణం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తం అనేది మనలందరినీ కూడా పవిత్రం చేయబడుతుంది. ఇంకా మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణలను ఇంకనూ ఎంతగానో శుద్ధిగా ఉంచబడుతున్నాయట. మనలో కొన్నిసార్లు నిర్జీవ క్రియలు, నేను ఇందాక చెప్పాను, శరీరం అంతా బాగుంటాయి కానీ శరీరంలో అవయవాలు ఏవి కూడా పనిచేయవాలి. నీలో కొన్నిసార్లు కొంతమంది అనారోగ్యంతో స్వచ్ఛపడిపోయి ఉంటారు. అనారోగ్యంతో ఇక వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉంటారు. నేను ఒకనొక సందర్భంలో చెప్పాను, ఒక సిస్టర్ గారిని ఇక రేపు మాకు సరిపోద్దని చెప్పినటువంటి వాళ్ళని కూడా దివ్య సప్రసాదాన్ని నేను తీసుకుపోయాను. పాక్షాంతరం చేసిన తర్వాత దివ్య సప్రసాదం ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ 3 రోజులకే ఆమె చనిపోద్దని అన్న ఆమె డిశ్చార్జ్ కూడా అయిపోయింది. డాక్టర్లు కూడా అద్భుతంగా వాళ్ళు అంటున్నారు, ఏమైంది, ఆమె మొన్నటి వరకు కూడా రిపోర్ట్స్ అన్ని కూడా అతి దారుణంగా ఉన్నాయి, కానీ సడన్ గా ఏమైందని చెప్తే ఆమె ఒకటే అర్థమైంది ఏంటంటే దివ్య సప్రసాదనాథుని ఆమె స్వీకరించింది. ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతలు అన్నింటిని కూడా నిర్జీవంగా ఉన్నవన్నీ కూడా సజీవంగా మారిపోయినాయి. కాబట్టి ఇది దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి అద్భుతం. విశ్వసిస్తే మీరు ధన్యులు అవుతారు, విశ్వసించకపోతే మన కర్మ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరించడం ద్వారా మనకేం జరుగుతుందంటే పలు సందర్భాలను మనం చూస్తాము. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54వ వచనం చూస్తున్నాము, నా శరీరమును భుజించిన నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందుతాడు, వాడిని నేను అంతిమ దినమున లేపుతా అన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువుతో ఉండాలి అంటే గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. దివ్య సప్రసాదం పట్ల గౌరవాన్ని కలిగి ప్రతిరోజు దివ్య బలి పూజలు పాల్గొంటే చాలు, అదే నీకు మహద్భాగ్యం అవుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం కలిసి విశ్వాస ప్రమాణం ప్రకటించుతుంది. పరలోకమును భూలోకమును పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, దివ్య సప్రసాదనాథుడా, ఈనాడు మేమందరం కూడా ఈ యొక్క మీరు జీవము గల దేవుడని, మీ దరి చేరినటువంటి వారందరూ కూడా ఎంతోమంది అనేక విధాలుగా వారు స్వస్థతను పొందుకుంటున్నారు, అనేక విధాలుగా వారు మేలును పొందుకుంటున్నారు. ప్రభా, ఈరోజు ఇక్కడ చేరినటువంటి మా విచారణలో ఉన్నటువంటి గృహస్థ క్రైస్తవులు అయితేనేమి, కన్యాస్త్రీలు అయితేనేమి, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పించి మేము ప్రార్థన చేస్తుండగా, ప్రభు వారు ఏ ఉద్దేశంలో అయితే ఈ యొక్క దేవాలయంలో కూర్చున్నారు, ఆ ఉద్దేశాలన్నీ కూడా ఫలింపు చేయమని, వారి మనసులో దాగినటువంటి కోరికలను, మనసు విప్పి చెప్పుకోలేనటువంటి ఆ బాధను మీకు మాత్రమే తెలుసు ప్రభు. ఈరోజు వారందరికీ కూడా ఊరటను, శాంతిని, సమాధానం, సఖ్యతను దయచేస్తూ మా మనవులను ఆలకించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. విశ్వాసమనే గుణాలపైన నిర్మింపబడిన మా కథోలిక సభలను దానిని పరిపాలించుచున్నాము మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా పీఠాధిపతులను, మా ఆధ్యాత్మికతలో తోడుగాను మా ముందుకు నడిపిస్తున్నాము మా విచారకులను, ఇతర గురువులను, మఠవాసులను,
మీ దివ్య తేజస్సుతో నిండి విశ్వసనీయతతో కరుణతో మమ్మ పాలించగలను ఆశీర్వచనలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షణ కవచమైన ప్రభు, మీరు ఆనాటి ఇశ్రాయేలీయులతో ఒడంబడిక చేసుకొని వారిని రక్తంతో ప్రోక్షించి మీ బిడ్డలుగా స్వీకరించి మా రక్షణ కార్యము చేపట్టి ఉన్నారు. అందులో మీకు శతకోటి వందనాలు హృదయపూర్వకంగా చెల్లించుచున్నాము. మేము మీ ఆజ్ఞలను పరిపూర్ణంగా అనుసరించుచు పాటించుచు మీ నామమునకు నిబంధనలను తన మహిమ కలిగేలా జీవించు వాక్యం మా కోసమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల మానవాళి రక్షక, ఇది అనేకుల కొరకు సిద్ధింపబడిన నూతన నిబంధన అని ప్రభు క్రీస్తు తన రక్త శరీరములను మనకొసగి అలనాటి పాత నిబంధనలను నూతన పరిచి మరోమారు మానవ జాతిని తన బిడ్డలుగా స్వీకరించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. ప్రభు వస్తున్న రక్షణలో మనమంతా నిండుగా ఎదగాలని ప్రభు వర్తించే మాధుర్యమైన శాశ్వత ప్రేమలో నిత్యము ఒదిగి ఉండేలా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వోత్తమ యాజకుడా, క్రీస్తు ప్రభు జంతువుల రక్త మాంసములు బలిగా సమర్పించక తానే బలిగా మారి మనందరి కొరకైన సిలువలో బలి సమర్పించి మన అంతఃకరణలను శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా దీవించండి. మన వ్యక్తిగత జీవితాలు ఎంతో అమూల్యములని ఎరిగి జాగ్రత్తతో మిక్కి విశ్వాసంతో పవిత్రతతో మన సంఘం ముందుకు సాగమంటూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, మా దేవాలయ దివ్యమందిసంలో కొలువై మాకు మీ దివ్య సాక్షాత్కారాన్ని ప్రసన్నతను కలుగజేస్తూ మాకు చేరువలో ఉంది ఆత్మవిశ్వాసమును ఆత్మస్థైర్యంను వసగి మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచినందులో మీకు వందన స్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మీ దివ్య వెలుగు మాపై ప్రసరింపచేసి మా మరణ పర్యాంతం మీ దివ్య రక్తములతో పోషించి మా విశ్వాసంలో బలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మన వ్యక్తిగత అవసరాల కోసము ఆ ప్రభువుని ప్రార్థించుతాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగినారో, మేము ఎవరికైతే మీకోసం ప్రార్థన చేస్తామని మాట ఇస్తున్నామో వారందరినీ కూడా మేము మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, వారికి సకాలంలో మంచి ఆరోగ్యమును దయచేయమని, వారు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో కూడా ప్రభువా మీకు సహాయాన్ని అందించండి. తద్వారా వారు ఎల్లప్పుడూ కూడా వారు మీకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి అవకాశాన్ని, అనుగ్రహాలను వారు దయచేయమని మా మనటి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Hey
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన పవిత్ర ఆశీస్సుల ద్వారా స్వీకరించుకున్నాడు. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పారసములను కానుకలుగా నీ దివ్య సన్నిధికి తెచ్చి తిమ్మి ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యలకు నీ శ్రీ సభకు కరుణతో దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తలతో కలిసి కరరాత్రి భోజనమును భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించాను. దాని రక్షణ ఫలములను యుగాంతం వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్యాబలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేశాను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరుచుతున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాస వెలుగుతో పయనించి ఒకే ప్రేమ మందులో ఐక్యమవుతున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారములు సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుతున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుతున్నవి. మేమును దూతల గానముతో ఏకమై నిరంతరము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా,
పావన పిత నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ వాడుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిపాదుతున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానవ చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ పునీత ఫ్రాన్సిస్ సవేర్ గారితోనూ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ప్రాంతీయ జగద్గురువులు, మా గోరెంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరుపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమయ్యందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నిమన్నించుము. మా దోషులను ఎంతో ప్రవేశపడే ప్రభువ అన్ని ఇక్కడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
జీవితాంతము వరకు నిన్నే నిన్ను భుజించెదా జీవితాలమునా పుస్తకానికి అందుకోని నారక్షా పానపాత్రమని స్వీకరించండి నూతన పాత్ర. అందుకోని నారక్షా పానపాత్రమని స్వీకరించండి నూతన పాత్ర. పానము చేసిన ప్రార్థన చేసిన పానము చేసిన నిన్నే నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు నిన్నే నిన్ను భుజించెదా జీవితాలమునా భక్తకారికి ఉండాలి నీతో ఉండాలి యేసయ్యా నా యేసయ్యా నీతో ఉండాలి నీతో ఉండాలి యేసయ్యా నా యేసయ్యా నీలా మారాలి నీతో సాగాలి యేసయ్యా
సత్యాలు మోసెదయ్యా నీతో ఉండాలి నీలో ఉండాలి యేసయ్యా నా యేసయ్యా నీలా మారాలి నీతో సాగాలి యేసయ్యా నా యేసయ్యా పాపులను చావని యేసయ్యా నీవెంతోని త్యాగం చేసినయ్యా పాపులకు చావని యేసయ్యా నీవెంతోని త్యాగం చేసినయ్యా నీతో ఉండాలి నీతో ఉండాలి యేసయ్యా నా యేసయ్యా నీలా మారాలి నీతో సాగాలి యేసయ్యా నా యేసయ్యా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థలమైతే నీ రాజ్యంలో చేర్చి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని ప్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడి ఆశీర్వాదం మీపై దిగి వచ్చి పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. యేసయ్యా నీవేనయ్యా నా దైవం యేసయ్యా నీవేనయ్యా నా జీవం హల్లెలూయా హల్లెలూయా నీకు చేసిన త్యాగము హల్లెలూయా హల్లెలూయా నీకు చేసిన యేసయ్యా నీవేనయ్యా నా దైవం యేసయ్యా